భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ ఆయనని ఇప్పుడు ప్రధానంగా టార్గెట్ చేస్తుంది ఈ లడ్డు వ్యవహారం సందర్భంలో. ఆయన క్రిస్టియన్ అని, నేను క్రిస్టియన్ కాదని అనేక సార్లు చెప్పినా ఇప్పుడు ఇదివరకు పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ తరఫున బోర్డు చైర్మన్గా పెట్టినప్పుడు ఆయన క్రిస్టియన్ అని ప్రచారం జరిగింది. నేను అప్పుడే చెప్పి ఆయన క్రిస్టియన్ కాదని తేల్చి చెప్పాను. అట్లాగే భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి మీద కూడా క్రిస్టియన్ అని ఒక ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ఇద్దరు కూడా కాదు అన్నటువంటి చెప్పాం. అయితే భూమన కుమార్తె క్రిస్టియన్ని పెళ్లి చేసుకుంది అన్నటువంటి పాయింట్ ప్రధానంగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి సందర్భంలో, కొన్ని ఫోటోలు ఫోకస్ అవుతున్న సందర్భంలో తన కుమార్తె హిందూ సంప్రదాయంలోనే పెళ్లి చేసుకుంది అన్నటువంటి ఫోటోలని ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అందులో దానికి సాక్ష్యం మరెవరో అక్కర్లేదు, బాలయ్య సాక్ష్యం. ఆ రోజున తన కుమార్తె పెళ్లికి బాలయ్య వచ్చారన్నటువంటి విషయాన్ని ఫోటోతో సహా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అదే సమయంలో పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోల్ని మరికొన్నింటిని ఇక్కడ విడుదల చేసుకొచ్చారు. బాలకృష్ణ ఆ దంపతుల్ని ఆనాడు ఆశీర్వదించినటువంటి విజువల్స్ని కూడా, ఫొటోస్ని కూడా హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది అన్నటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. అయితే హిందూ సంప్రదాయంలో వచ్చేసి మళ్ళీ క్రైస్తవ సంప్రదాయంలో కూడా చేశారన్నటువంటి ప్రచారాన్ని టీడీపీ శ్రేణులు చేస్తున్నాయి.